చూడండి ఈ మొత్తం కూడా ఏంటంటే చూడండి మొత్తం చురుకులా మీకు చూడండి ఏ సింగిల్ బస్ and the low cost of mechanism to connect the devices to computer is possible using the USB అంటే వేరియస్ ఐఓ డివైజెస్ అన్ని కూడా కనెక్టివిటీ చేయడానికి అంటే వేరియస్ ఆఫ్ ది డివైజెస్ ఇది వచ్చేటికల్లా ఏంటంటే సింపుల్ గా ఉండే మెకానిజం అండి ఏంటి యూఎస్బి మెకానిజం అంటే యూనివర్సల్ సీరియల్ బస్ మెకానిజం ఇట్ ఈస్ ఏ సింపుల్ అండ్ ది లో కాస్ట్ ఆఫ్ ది మెకానిజం అండి ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది లో కాస్ట్ ఆఫ్ ది మెకానిజం టు కనెక్ట్ ది డివైజెస్ టు ది కంప్యూటర్ కంప్యూటర్ కి వేరియస్ డివైజెస్ అన్ని కూడా కనెక్టివిటీ చేస్తామండి చూడండి ఈ యూఎస్బి యూనివర్సల్ సీరియల్ బస్ ఇట్ ఈస్ a low cost of the mechanism to connect the more number of devices to the computer is possibly by using the USB యూజ్ చేస్తాం USB supports the two speeds of the operation USB drive will be support the two speeds of the operation ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ లెవెల్ 1 ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ లో స్పీడ్ సెకండ్ వన్ ఈజ్ ఫర్ హై స్పీడ్ చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ ఏ సింగిల్ లో కాస్ట్ ఆఫ్ ది మెకానిజం టు కనెక్ట్ ది లో కాస్ట్ ఆఫ్ ది మెకానిజం అండి లో కాస్ట్ ఆఫ్ ది మెకానిజం ఏం చేస్తుందంటే టు కనెక్ట్ ది devices low cost of the mechanism in a single bus low cost of the mechanism to connect the various IO devices to the computer various IO devices అంటే వేరియస్ IO devices అన్ని కూడా కంప్యూటర్ తో కనెక్టివిటీ చేయడానికి మనం ఏమి చేస్తామంటే వేరియస్ IO devices ఉంటే వేరియస్ IO devices ఉంటాయి ఈ IO devices అన్ని కూడా కనెక్టివిటీకి చేయడానికి వేరియస్ IO devices కూడా కనెక్టివిటీ చేయడానికి మనం ఎప్పుడు కూడా యూ షుడ్ బి యూజింగ్ ఫర్ ది డేటా ఈ మనం అంతా కూడా యూజ్ చేస్తామండి ఏమి చేస్తాం యూ షుడ్ బి యూజింగ్ ఫర్ ది USB mechanism universal serial bus should be provide the low cost of the mechanism to connect the more number of devices to the computer కంప్యూటర్ తో ఏమవుతుంది మోర్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అన్ని కూడా కనెక్టివిటీ టు ది కంప్యూటర్ తో మోర్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అన్ని కూడా కనెక్టివిటీ అవుతుందండి అయినప్పుడు ఏంటంటే చూడండి it has provided the USB has supports the two types of operation USB bus has provides the two types of operation first one is for low speed bus second one is for full speed bus first one is for low speed bus second one is for high speed bus low speed bus should be provided the 1.5 megabits per second low speed bus em provide chestundante 1.5 megabits per second చూడండి low speed of the bus should be provided by the 1.5 megabits per the second next full speed of the bus should be providing the 12 megabits per the second అంటే full speed of bus అయితే ఎన్ని ప్రొవైడ్ చేస్తుంటే 12 megabits per the second చూడండి low speed of the bus should be provided the 1.5 megabits per second high speed of the bus full speed of the bus should be provided the 18 megabits per second చూడండి లో స్పీడ్ ఆఫ్ బస్ వచ్చేటికల్లా ఏంటి 1.5 megabits per second ప్రొవైడ్ చేస్తుంది full speed of bus should be providing the 18 megabits per second ని ప్రొవైడ్ చేస్తుంది ప్రొవైడ్ చేసిన తర్వాత ఏంటంటే చూడండి నెక్స్ట్ చూడండి ద రీసెంట్ డెవలప్మెంట్ చేసిందంటే USB 2.0 the recent development is USB 2.0 USB has a designated to meet the several of the key objectives USB అంటే universal serial bus has to meet the several of the objects first point is provide a simple USB drive should be provided the simple and the low cost and easy to use the interconnection system అంటే సింపుల్ గా ఉంటది లో కాస్ట్ ఉంటది అండ్ ఈజీ టు కనెక్ట్ ది ఇంటర్కనెక్షన్ ఆఫ్ ది సిస్టమ్ ఇది ఈజీగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ accommodate of a wide range of a data transfer is characterized for the IO devices అంటే wide range of means huge of the distance అన్ని కూడా పాస్ చేయడానికి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అన్ని కూడా డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి accommodate to the wide range of a data transfer accommodating to the 18 రావట్లేదమ్మా చాలా మంది రావట్లేదు ఎందుకనండి 18 వచ్చారులే మిగిలిన ఎందుకని రావట్లేదమ్మా
30 కానీ 32 వీళ్ళంతా ఎందుకని రావట్లేదు? చూడండి. సెకండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి? ద యుఎస్బి హ్యాస్ ప్రొవైడెడ్ ది ఫస్ట్ గోల్ ఈస్ టు ప్రొవైడ్ ది సింపుల్ గా ఉంటది అండ్ లో కాస్ట్ అండ్ ది ఈజీ టు యూజ్ ది ఇంటర్ కనెక్షన్ సిస్టమ్. సెకండ్, accommodate the wide range of a data transfer characteristics and can accommodate the wide range of a data transfer characteristics for the IO devices, including the telephone and the internet connections. Telephone and the internet connections ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి according to the telephone and the internet connections. Enhance the conversion through the plug-in play of the mode of the operation. ఈ టెలిఫోన్ మెకానిజం మొత్తం కూడా ఎలా ప్రొవైడ్ చేస్తుంటే ప్లగ్ ఇన్ ప్లే మోడ్ ఆఫ్ ది ఆపరేషన్ యూజ్ చేస్తుంది. యుఎస్బి ట్రీ ఈజ్ హ్యావింగ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్. USB tree has a first they should be consisting of a root of the USB tree. First they should be consisting of root of the USB tree. Second one they should be consisting of H1. USB has a providing the root of the tree. Root of the tree తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటికల్లా ఏంటంటే చూడండి. Next one, first one is they should be provided the root of the tree and second one should be providing the, so USB has a provided to the root of the tree, that is call it as a hub of the computer. Host to the computer is a root of the hub. The root of the hub is divided into two parts, hub 1 and the hub 2. And hub 1 is connected to the one of the IO device and they should be connected to the another tree. In the tree form they should be consisting of a root node and several number of nodes of the data. And the root node there should be consisting of several number of nodes of the given data. Root node, first one is consisting of host computer which is having the root node, root of the hub. They should be consisting of two types of hubs and two types of hub 1 and the hub 2. Two types of nodes hub 1 and the hub 2. And next one is they should be consisting of hub 1 is also consisting of hub and the IO devices, and various of the IO devices should be consisting of through their hubs ద్వారా కనెక్టివిటీ అయి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. They should be providing for the చూడండి to accommodate the classes. To accommodate the classes, to accommodate the classes మన ఏదైతే చూడండి to accommodate the large number of devices that can be added or removed by at any time. యూఎస్బీలో ఏమవుతుందంటే టు అకామిడేటెడ్ ది క్లాసెస్, మనం యూఎస్బీలో ఏం చేయొచ్చు, వేరియస్ డ్రైవ్స్ ఉంటాయి, ఆ డ్రైవ్స్ నుండి ఐఓ డివైజెస్ అన్ని కూడా ఏంటి, దే షుడ్ బి ఇన్ ది యూఎస్బీ ఏదైతే ఉంటుందో చూడండి అకామిడేట్ ది వేరియస్ డివైజెస్ అయితే వేరియస్ డివైజెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాను. యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఇచ్చినప్పుడు ఏంటంటే వేరియస్ ఆఫ్ ది లార్జ్ నెంబర్ ఆఫ్ ఐఓ డివైజెస్ బి
large number of IO devices should be using for the data. Large number of IO devices can be removed and added to the any time the USB of the tree structure. ఎందుకని అంటే దీంట్లో ఏం చేయొచ్చు అంటే వేరియస్ IO devices అన్ని కూడా చూడండి hub should be consisting of various of the hub. Each hub should be the having the చూడండి దే అకామిడేట్ లార్జ్ నెంబర్ ఆఫ్ USB నెంబర్ ఆఫ్ డివైజెస్ అన్ని కూడా ఏం చేయొచ్చు కెన్ బి యాడెడ్ అండ్ రిమూవ్డ్ అట్ ది ఎనీ టైం. ఏ టైంలో అయినా సరే వాటిని కూడా హబ్ లో ఉన్న వాటిని ఏం చేయొచ్చు యాడ్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు అట్ ది ఎనీ టైం. ఏ టైం అయినా సరే ఆ డివైజెస్ ని యూజింగ్ ది USB షుడ్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ట్రీ స్ట్రక్చర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? USB has a universal serial bus has a tree structure. Each node of the tree is call it as a device is call it as a tree. And each node of the device has a call it as a tree and tree structure of the root node. Which node has a device is call it as a hub. Each node got under the hub of the devices. The devices and children. Each node has a tree. It has provided the hub which acts as an intermediate control between the host and the IO devices. This మొత్తం కూడా హబ్ అనేది ఏం చేస్తుంది ఇంటర్మీడియట్ కంట్రోల్ బిట్వీన్ ది హోస్ట్ అండ్ ది వేరియస్ సబ్ డివైజెస్ ఉంటాయి ఆ రెండింటి మధ్య ఏం చేస్తున్నాయి ఇంటర్మీడియట్ కంట్రోల్ అని ఇంటర్మీడియట్ కంట్రోల్ బిట్వీన్ ది హబ్ అండ్ ది వేరియస్ ఆఫ్ ది IO devices. వేరియస్ IO devices ఉంటే వాటి మధ్య కూడా ఇంటర్మీడియట్ పాత్ ఉంటుందండి. ఇంటర్మీడియట్ పాత్ షుడ్ బి ప్రొవైడింగ్ ఫర్ ది హబ్. నెక్స్ట్ వన్ ఏం చూడండి USB protocols. చూడండి USB protocols they should be provided for the చూడండి the after the at the root of the tree, the root has a hub to the hub connect to the entire tree of the root of the host computer. The host of the entire computer should be consisting of a host of the computer. The leaves of the tree are the IO devices. The leaves of the tree are should be consisting of a various of a IO devices. The leaves of the tree are should be consisting of a various types of IO devices using the several of the device that is like keyboard, internet connection or speaker or digital TV which are called it as a functions in the USB technology. These functions are called it as a USB technology. USB protocols, all information can be transferred over the USB is organized into the packets. All information మొత్తం కూడా ఏం చేయొచ్చు అంటే USB protocol and protocol ఏం చేస్తుంది all the information transferred over the USB is a organized in a packets. Packets are data and transmit through their packets in universal serial bus. The transmission technology should be consisting of a packets where packet consisting of a one or more bytes of information. Each packet should be consisting of a one or more byte of information. Each packet should be consisting of a one or more byte of a information. The information is transferred on the USB bus divided into the two broad categories. The information is transferred to the USB has divided into two categories. One is for control, second one is for data. So one is for control and second one is for data. So the USB has providing the technology they should be providing for the one of the provided for the control and the data. So the control of the data should be providing చేసినప్పుడు ఏంటంటే data should be providing the data. Providing of the data. The information in the should be consisting of a various types of information should be providing of the information. మన యొక్క information ఏదైతే ఉందో information మొత్తం కూడా providing of the data should be providing in the data. Data provide చేసినప్పుడు ఏంటంటే చూడండి in the USB drive there should be consisting of a data should be using the USB drive. There should be packets of the information. The information transferred to the USB is divided into the two categories. First one is for control, second one is for data packets. Control packet, what is meant by the data packets? Data packets ante enti chudam. Data packets ante enti, control packets ante enti chudam. Data packets ante enti, control packets ante ento ఏ విధంగా మనం ట్రాన్స్మిట్ చేయాలి, డేటా ప్యాకెట్స్ అంటే ఏంటి, కంట్రోల్ ప్యాకెట్స్ అంటే ఏంటి, వీటిని అన్ని కూడా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో చూడండి. డేటా ప్యాకెట్స్ వచ్చేది కల్లా దే షుడ్ బి యూజింగ్ ఫర్ ది డేటా. మనం ఏదైతే డేటా ప్యాకెట్ ఎలా అంటే రిమూవ్ చేయాల్సి చూడండి, డేటా ప్యాకెట్ షుడ్ బి యూజింగ్ ఫర్ ది డేటా. మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా ప్యాకెట్స్ అన్ని కూడా రిమూవ్ చేయడానికి
షుడ్ బి యూజింగ్ ఫర్ ది డేటా. మనం ఏదైతే డేటా తీసుకున్న డేటా ప్యాకెట్స్ అన్ని కూడా మనం ఇలా రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే డేటా ప్యాకెట్స్ ఏదైతే ఉందో చూడండి, మనం ఇది డేటా ప్యాకెట్స్ అన్ని కూడా కంట్రోల్ ప్యాకెట్స్ అండ్ డేటా ప్యాకెట్స్. ద డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది యూఎస్బి డ్రైవ్ using the packets of the information. The data packets may be using for the data is which is having data information from the transferred from one place to the another place. ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ యూజ్ చేయడానికి యూ షుడ్ బి యూజింగ్ ఫర్ ది డేటా ట్రాన్స్ఫర్. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి, నెక్స్ట్ వన్ ఈస్ యూజ్ చేసినప్పుడు దే షుడ్ బి యూజింగ్ ఫర్ ది డేటా. చూడండి, ఫస్ట్ వన్ ఈస్ ఫర్ control pack. First one is for data packets. Control packets perform the such task addressing device to initiate the data transfer. Control packets అన్ని కూడా ఏం చేస్తాయి అంటే టు ఇనిషియేట్ ది అడ్రస్ టు ది డేటా ట్రాన్స్ఫర్. అంటే ఏ ప్యాకెట్ నుంచి ఏ ప్యాకెట్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలో యూజ్ చేస్తాయి కంట్రోల్ ప్యాకెట్స్ performs the such task as addressing a device to initiate the data transfer. అంటే ఏ డివైస్ నుంచి డేటాని ట్రాన్స్మిట్ చేయాలి, ఏ డివైస్ నుంచి డేటాని ట్రాన్స్మిట్ చేయాలని యూజ్ చేయడానికి కోసం మనం ఏం చేస్తాం అంటే డేటా ప్యాకెట్స్ యూజ్ చేస్తాం. డేటా ప్యాకెట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది performs the such the tasks are addressing devices to initiate the data transfer. డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి ఇనిషియేట్ ది అడ్రస్ ఆఫ్ ఏ వేరియస్ డివైజెస్ ఉంటే వేరియస్ డివైజెస్ యొక్క ట్రాన్స్మిట్ చేయడానికి మనం డేటా ప్యాకెట్స్ అనేది యూజ్ చేస్తాం. డేటా ప్యాకెట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వేరియస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ డేటా and according to the data have been the received the currently of the indicating the error. Second, control packets. Data packets are the carry the information, deliver the devices. Data packets మొత్తం ఏ ఇన్ఫర్మేషన్ దాన్ని డెలివర్ చేస్తుంది. చూడండి, a packet contains one or more fields with different kinds of the information. A packet should be consisting of a one or more field of the information. చూడండి, a packet contains the one or more fields with a different kinds of information. ఒక ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్ ఏం చేస్తుందంటే ఏ ప్యాకెట్ కంటైన్స్ ది one or more fields of the information. A packet should be consisting of a one or more fields of information with a different kinds of information pass చేస్తుంది. The first field of the any packet is called it as a packet identifier. ప్యాకెట్ లో ఉన్న ఫీల్డ్స్ ఏంటి? ఫస్ట్ ఫీల్డ్ మే బి డినోటెడ్ ది ప్యాకెట్ ఐడెంటిఫైర్. packet identifier PID, which is the identifies the type of a packet. A packet తీసుకున్న ఆ టైప్ మొత్తాన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేస్తుంది. The USB packet format is as follows. చూడండి, ఏంటి ఫార్మాట్ చూడండి. చూడండి, data transfer between the USB drive is using for the packets. Each packet should be consisting of a packet identification number. Packet identification number should have the packet 0, packet ID 0, 1, 2, 3 and packet ID 0, 1, 2, 3 so on up to that. The data should be having the data. Next one is for address equal to ADDR address. Next one is for ENDP. ENDP means ending of the packet. ENDP equal to ending of the packet. CRC equal to the cyclic redundancy check. CRC equal to the cyclic redundancy check. And అయినప్పుడు ఏంటంటే చూడండి, ఫ్రమ్ ది చూడండి
asynchronous search rates of a traffic of a USB లో traffic of the rate ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది. One of the key objective of the USB is to support the transfer the isochorus data such as a sample voice in a simple manner. Sample voice ఏదైనా ఉంటే ఆ sample voice అన్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. One of the simplest may be using for the data. One of the key objective of the USB is to support the transfer of the isochronous data such as a sample voice in a simple manner. Devices that generates and receives the synchronous data transfer requires data time reference to control the sampling of the process. Devices and unta devices anni kuda sampling of voices unte ఆ sampling of voices అన్నిటిని కూడా ఇది యూజ్ చేస్తున్నాను. sampling of voices ఏమన్నా ఉంటే వాటిని అన్ని కూడా యూజ్ చేయడానికి ఇది అనేది యూజ్ చేస్తుంది. ఆ sampling of voices ఉంటే ఆ sampling of voices అన్ని కూడా డిజైన్ చేయడానికి అనేది యూజ్ చేస్తుందండి. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి ఆ డివైజెస్ ఏదైతే ఆ డివైజెస్ అన్నిటి కూడా యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తుంది. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి డివైజెస్ దట్ జనరేట్స్ and receives the isochronous data required at a time at the reference to the control of the sampling of the process. Isochronous data undo data ne cheyochu transmit cheyochu receive chesukochu transmit and receive of the data తీసుకున్నప్పుడు ఏంటంటే చూడండి to transfer this send and receive of the data అయినప్పుడు ఏంటంటే చూడండి to provide the various of the references transmission over the USB is divided into the equal number of the frames. Divided the USB drive has a divided into the equal number of the frames. USB drive ఏం చేయొచ్చు అంటే equal number of frames గా డివైడ్ చేయొచ్చు. USB drive is divided into the equal number of the frames గా డివైడ్ చేయొచ్చు. USB drive has a divided into the equal number of frames అన్నిటిని కూడా మనం డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేయడానికి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం ఐసోక్రోనస్ ట్రాన్స్ఫర్ అంటుంది. ఏ ఫ్రేమ్ ఈజ్ ఏ 1 ms లాంగ్ అంటే 1 of the frame is equal to ఇక్కడ ఏం చేస్తాం అంటే ట్రాన్స్మిషన్ ఓవర్ ది USB ఈజ్ డివైడ్ ఇంటూ ది ఫ్రేమ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ వేరియస్ ఫ్రేమ్స్ గా తీసుకుంటాం ఆ ఫ్రేమ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ గా యూజ్ చేస్తాం. ట్రాన్స్మిషన్ ఓవర్ ది వేరియస్ ఫ్రేమ్స్ చూడండి ద ట్రాన్స్మిషన్ ఈజ్ ఓవర్ ది USB ఈజ్ డివైడ్ ఇంటూ ది ఫ్రేమ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ కొన్ని ఫ్రేమ్స్ తీసుకున్న ఈక్వల్ లెంత్ గా డివైడ్ చేస్తాం ఫ్రేమ్స్ ఆఫ్ ది ఈక్వల్ లెంత్ గా డివైడ్ చేస్తాం. చూడండి ఏ ఫ్రేమ్ ఫర్ ది a frame is a 1 ms long, a frame for the 1 milliseconds long and for the full and the low speed of the data for the full and the low speed of data edaithe undo for the full and the low speed of data lo 1 millisecond for the long and the low speed of the data chudandi the root hub is generates the starting of the frame eppudu kuda root hub em chestundi hub nunchi start avutundi hub is a root of the tree kabatti the root hub is generated the frame of the control packet precisely once every milliseconds. Every milliseconds kuda em avutundante the root hub is create the processing is the every 1 milliseconds to mark the beginning of the new frame. Various frames anni kuda new varinga beginning chestundi. USB frames are depicted as USB frame lo enti chudandi first one is for SOF packet. SOF packet is divided into the chudandi first one is PID 8 bits. First 8 bits are should be divided into the PID. Next frame number equal to 11. Next CRC5 cyclic redundancy of the code equal to the 5. Cyclic redundancy of the check. Cyclic redundancy of the check equal to the CRC5. CRC5 దగ్గర అనేది యూజ్ చేస్తాం. సైక్లిక్ రెడెండెన్సీ ఆఫ్ కోడ్ దగ్గర కూడా యూజ్ చేస్తాం. సైక్లిక్ రెడెండెన్సీ ఆఫ్ ది కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ దగ్గర కూడా మనం ఇదనేది యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి సైక్లిక్ ఆఫ్ రెడెండెన్సీ ఆఫ్ ది కోడ్ దగ్గర కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఏంటి SOP ప్యాకెట్ SYF ప్యాకెట్ ఈక్వల్ టు PID ఈక్వల్ టు 8 బిట్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రేమ్ నెంబర్ ఈక్వల్ టు ది 11 బిట్స్. నెక్స్ట్ CRC5 cyclic redundancy of the check equal to the 5 bits. SYF packet is divided into the 3 parts. Next one is frame length అండి. Frame length వచ్చేటప్పుడు ఏంటంటే frame length is to transfer the data transfer from SD. S means చూడండి SB
D of the T7 అంటే ఏంటి 1 millisecond చూడండి. Every millisecond they should be generated of the framing of the S చూడండి. S B S T3 T7 అంటే every milliseconds they should be generated the S and the D and the S they should be generated చూడండి. Electrical characteristics చూడండి. The cables are used for the universal serial bus has a connection should be consisting of a four wires sum. Two are the used for the to carry the power plus 5 volts on the ground. Two wires are maybe used for the to carry the power ni carry cheyadaniki 2 wires use chestam. Chudandi in USB cable ante universal serial bus should be consisting of a 4 wires sign. In USB cable chudandi the USB cable the two are the used for the to carry the power. Two buses anni kuda deni kosam use chestam. Two are the used for the to carry the power plus 5 volts on the ground. Plus 5 volts on the ground యూజ్ చేయడం కోసం మనం అనేది యూజ్ చేస్తాం. చూడండి ప్లస్ క్యారీ ఆఫ్ ది డేటా మనం ఏదైతే ఉందో ఈ క్యారీ ఆఫ్ డేటాని యూజ్ చేయడం కోసం అనేది ఇది యూజ్ చేస్తాం. చూడండి 2 ఆఫ్ ది వైర్స్ ఆర్ యూజ్డ్ టు క్యారీ ది పవర్ ప్లస్ 5 వోల్ట్స్ ఆన్ ది గ్రౌండ్ అండ్ అదర్ 2 వైర్స్ ఆర్ మే బి యూజ్డ్ టు ది క్యారీ ది డేటా. 2 వైర్స్ ఆర్ మే బి క్యారీ ది పవర్ అనేది గ్రౌండ్ గా యూజ్ చేస్తాం. 2 వైర్స్ ఆన్ టు క్యారీ ది డేటాని యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి యూనిట్ లో వచ్చేటికల్లా ఏంటి మనకి థర్డ్ యూనిట్ వచ్చేటికల్లా టోటల్ అసలు సిలబస్ లో ఏంటంటే మన థర్డ్ యూనిట్ వచ్చేటికల్లా ఏంటి డిఎంఏ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎసిన్క్రోనస్ ట్రాన్స్ఫర్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ కంపల్సరీ కూడా రాయాలమ్మా. మీరు రాస్తేనే అర్థమైంది అనుకోండి. కొంచెం క్రిటికల్ అని ఉంటుంది థర్డ్ యూనిట్ వచ్చి మీకు కంపల్సరీ కూడా ఎగ్జామినేషన్ రాయాలి. మనకి ఎగ్జామినేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే దీంట్లో డిఎంఏ ట్రాన్స్ఫర్ బస్ యొక్క ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, how to should be interface with the IO devices with the computer. Various IO devices ఉంటాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. వేరియస్ IO devices అన్ని కూడా ఇంటర్ఫేస్ యూనిట్ తో ఏ విధంగా కనెక్టివిటీ అయ్యి ఉంటాయి. వేరియస్ IO devices అన్ని కూడా ఇంటర్ఫేస్ యూనిట్ తో ఏ విధంగా కనెక్టివిటీ అయ్యి ఉంటాయి. వీటితో పాటు ఈ మొత్తం కూడా చూడండి బాగా డిఎంఏ ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ సింక్రోనస్ బస్ అంటే ఏంటి అన్ని కూడా 7 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మ. ఒకసారి మీకు థర్డ్ యూనిట్ నేను ఏం చేస్తాను అంటే ఒకసారి పీపీటీ సైజ్ మళ్ళీ రివిజన్ చేస్తుంది 2 క్లాసెస్ లో బ్రీఫ్ గా ఆల్రెడీ అయిందే కాబట్టి మీరు ఒకసారి బ్రీఫ్ గా మీరు ఏం చదవాలి ఏంటని చూడండి. ఫస్ట్ 2 యూనిట్లకు సంబంధించిన అసైన్మెంట్స్ ఇస్తానండి మీకు. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ 3 యూనిట్స్ మీ క్వశ్చన్స్ ఇచ్చానండి. మీ దగ్గర ఉండేలో మన అయితే గ్రూప్ లో పాస్ చేశానండి ఆల్రెడీ. మళ్ళీ ఇంకోసారి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చూడండి అమ్మా. ఇంతవరకు ఏంటంటే మనకి ఫస్ట్ మిడ్ సిలబస్ అండి. మళ్ళీ సెకండ్ మిడ్ వచ్చేటికల్లా ఏంటంటే మళ్ళీ 3 యూనిట్స్ ఉంటాయండి, 4, 5, 6 ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి బస్ ఆర్బిట్రేషన్ అనే టెక్నిక్ అండి. కొంచెం మీకు అదే కొంచెం క్రిటికల్ గా ఉందండి. అంటే డిఎంఏ ట్రాన్స్ఫర్ లో బస్ ఆర్బిట్రేషన్ టెక్నిక్ చూడండి. బస్ ఆర్బిట్రేషన్ టెక్నిక్ సార్ ఎందుకు యూజ్ చేస్తారు సార్ అని అడిగితే చూడండి బస్ ఆర్బిట్రేషన్ టెక్నిక్ చూడండి ద డివైజెస్ that allowed to the initiate the data transfer on the bus at any given time is called it as a bus master. బస్ మాస్టర్ అంటే ఏంటి, ఏదైతే డివైస్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి డేటా ట్రాన్స్మిట్ చేయాలండి. ఇప్పుడు డిఎంఏ ట్రాన్స్ఫర్ ఏంటి జనరల్ గా ఏమవుతుంది డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది ప్రాసెసర్ టు ది వేరియస్ ఆఫ్ ది ఐఓ డివైజెస్. ఇప్పుడు కూడా ఏంటి ప్రాసెసర్ చదువుతున్నాను, ప్రాసెసర్ ఏం చదువుతుంది మెమరీ చదువుతున్నాను. ఏమని నువ్వు ఈ డేటాని ఐఓ డివైజెస్ ట్రాన్స్ఫర్ చెయ్యి. ఏదైనా సరే ప్రాసెసర్ చెప్పినప్పుడు మాత్రం అన్ని ఆపరేషన్ కూడా జరుగుతాయి. అలా కాకుండా ఏంటంటే డిఎంఏ వచ్చేటికల్లా ఏంటి విచ్ ఈజ్ ఏ ప్రాసెసర్ ఈజ్ అన్ ఐడియల్ పొజిషన్. అంటే జనరల్గా ఏంటి ప్రాసెసర్ లేని అసలు లేదండి కంప్యూటర్ ఏంటి లేనప్పుడు ఏంటి ఇక్కడ ఏం చేస్తామంటే డిఎంఏ ట్రాన్స్ఫర్ అనే టాపిక్ ఏంటి ఎప్పుడు కూడా ఏంటి డేటా ట్రాన్స్ఫర్ కావాలంటే చూడండి డేటా ట్రాన్స్ఫర్ డిఎంఏ టాపిక్ వచ్చి ఎంటైర్లీ డిఫరెంట్ అండి. జనరల్గా ఏం జరుగుతుంది కంప్యూటర్ లో ఎప్పుడు కూడా ప్రాసెసర్ చెప్పినప్పుడు మొత్తం కూడా నడుచుకుంటాను. ప్రాసెసర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ అండి, ప్రాసెసర్ చెప్పినప్పుడు ఏమవుతుంది ప్రాసెసర్ ఏముంటుంది మెమరీ యూనిట్ ఉంటుంది. ప్రాసెసర్ ఏముంటుంది మెమరీ యూనిట్ ఉంది. ప్రాసెసర్ చెప్పినప్పుడు డేటానే ట్రాన్స్ఫర్ అవుతుంది మెమరీ టు ది ఐఓ డివైజెస్. ప్రాసెసర్ ఈజ్ ఏ కీ కంట్రోల్ ఆఫ్ ది ఆల్ ది డివైజెస్. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా వితౌట్ యూజింగ్ ఆఫ్ ఎ ప్రాసెసర్ అంటే ప్రాసెసర్ అనేది యూజ్ చేయమండి. వితౌట్ యూజింగ్ ఆఫ్ ఎ ప్రాసెసర్ ఇట్ షుడ్ బి ది డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది డైరెక్ట్లీ టు ది మెమరీ టు ది ఐఓ డివైజెస్. డైరెక్ట్లీ మెమరీ టు ది ఐఓ డివైజెస్. మెమరీ నుంచి ఐఓ డివైజెస్ కి డైరెక్ట్ గా డేటాను ట్రాన్స్మిట్ చేయడాన్ని డైరెక్ట్ గా మెమరీ నుంచి ఐఓ డివైజెస్ కి డైరెక్ట్ గా డేటాను ట్రాన్స్మిట్ చేయాలి వితౌట్ యూజింగ్ ఆఫ్ ది ప్రాసెసర్. ప్రాసెసర్ ఈజ్ అన్ ఐడియల్ పొజిషన్ అండ్ ద యాక్టింగ్ ఆఫ్ సోర్స్
will be done by the memory unit. Memory unit should be providing for the data transfer between the memory to the IO devices or the directly. That is known as the DMA transfer. చూడండి ఇక్కడ ఏంటి DMA ట్రాన్స్ఫర్ లో ఏంటంటే చూడండి the device that ఏదైతే డివైస్ ఉందో the device that allow the initiate the data transfer. ఏదైనా ఒక డివైస్ ఉంటే చూడండి the device that initiate the data transfer. The device that initiate the data transfer. చూడండి the device that initiate the data transfer on the bus at any given time is called bus master. At any given time is called bus master అంటాం. చూడండి బస్ మాస్టర్ అంటే ఏంటి ఏదైతే డివైస్ ఉందో ఆ డివైస్ అనేది ఏం చేస్తుంది at any time the device that will be transfer the any time to the data transfer between the any of the device to the bus is called it as a మాస్టర్ బస్ అంటాం. చూడండి బస్ మాస్టర్ అంటాం. చూడండి బస్ ఆర్బిట్రేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ చూడండి బస్ ఆర్బిట్రేషన్ అనేది ఏంటంటే చూడండి బస్ ఆర్బిట్రేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బై విచ్ ది నెక్స్ట్ డివైస్ టు బికేమ్ ది బస్ మాస్టర్. బస్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే విచ్ ది నెక్స్ట్ డివైస్ టు బికేమ్ ది బస్ మాస్టర్. అంటే వేరియస్ డివైజెస్ ఉంటే ఏ డివైస్ అనేది బస్ మాస్టర్ అవుతుంది. సెలెక్టెడ్ ది బస్ మాస్టర్ షిప్ ఈజ్ transfer to it. అంటే ఏంటి ఏ డివైస్ అయితే బస్ మాస్టర్ అవుతుంది అంటే which device can be selecting the data transfer between the to transfer the data between the of the data. చూడండి the selection of the bus master must be taken into the account of a needs of a various devices తీసుకుంటే చూడండి the selection of the bus master must be taken into the account of a needs of a various devices by establishing the priority system for gaining of the access. Priority system ఉంటే priority system మొత్తం కూడా ఏంటిది for gaining of the access. So establishing the priorities of the gaining of the access various devices, establishing a priority system for the gaining of the access the bus. యూజ్ చేసినప్పుడు there are two approaches for the bus arbitration. Bus arbitration. First one is for centralized arbitration. Second one is for distributed arbitration. First one is for centralized arbitration. Second one is for distributed arbitration. Centralized arbitration means in this approach a single bus arbiter performs the required of the arbitration. దీంట్లో centralized arbitration ఏంటి a single bus arbiter performs the required of the arbitration. Single bus arbitration ఏం చేస్తుందంటే సింగిల్ బస్ ని యూజ్ చేసి ఆర్బిటర్ performs the required of the arbitration అంటే డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. there are two approaches for the bus arbitration. ఈ bus arbitration of the two approaches. First one is for centralized arbitration. Second one is for distributed of the arbitration. చూడండి మనకి డిఎంఏలో రాయమన్నప్పుడు డిఎంఏ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్స్ రాసి దీంట్లో కూడా కొన్ని టైమ్స్ ఏమంటారంటే ఇంపార్టెంట్ ఇది కూడా 7 మార్క్స్ అమ్మా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఆర్బిట్రేషన్ ఇన్ ది డిఎంఏ ట్రాన్స్ఫర్ అని అడుగుతాడు. అడిగినప్పుడు ఇప్పుడు ఈ రెండు రాయాలని చూడండి. ఇన్ దిస్ అప్రోచ్ సింగిల్ బస్ ఆర్బిటర్ పెర్ఫార్మ్స్ ది రిక్వైర్డ్ ఆఫ్ ది ఆర్బిట్రేషన్. చూడండి డయాగ్రామ్ చూడండి ఇది డైజీ చైనింగ్ టెక్నిక్ లో ఏంటంటే చూడండి సింగిల్ బస్ ఆర్బిట్రేటర్ యూజ్ చేసినప్పుడు డైజీ చైనింగ్ లో అయితే ఏమవుతుందంటే సార్ చూడండి ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ చూడండి ప్రాసెసర్ ఉందండి. ప్రాసెసర్ ఉన్న తర్వాత ఏంటి డిఎంఏ కంట్రోలర్ 1 డిఎంఏ కంట్రోలర్ 2 డిఎంఏ కంట్రోలర్ 1 డిఎంఏ కంట్రోలర్ 2 ఉన్నాయండి. డిఎంఏ కంట్రోలర్ 1 డిఎంఏ కంట్రోలర్ 2. డైజీ చైనింగ్ అంటే ఏంటి the devices are maybe connecting with the sequential of the devices to the processor. ఏదైతే డివైజెస్ ఉన్నాయో ఈ డివైజెస్ అన్ని కూడా ఏంటి సీక్వెన్షియల్ గా ప్రాసెసర్ తో కనెక్టివిటీ అయి ఉంటే దాన్ని ఏమంటాం డైజీ చైన్ టెక్నిక్ అంటాం. డైజీ చైన్ టెక్నిక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు నేను ఎలా చెక్ చేస్తాను ఎగ్జామ్ లో పేపర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అలా అంటే ఫస్ట్ నెంబర్ 1 పిలుస్తాను కంప్లీట్ అయిన తర్వాత ఎవరిని పిలుస్తాను నెంబర్ 2 తర్వాత నెంబర్ 3 నెంబర్ 4 అలా సీక్వెన్షియల్ గా దాన్ని అలా ర్యాండమ్ ఆర్డర్ అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ లో చేయడానికి మనం ఏంటంటాం అంటే డైజీ చైన్ అంటాం. చూడండి ఏంటంటే చూడండి ఇన్ దిస్ డైజీ చైన్ టెక్నిక్ in this diagram we can take the one of the processor. చూడండి ఇక్కడ ఏం తీసుకునే డైజీ చైన్ టెక్నిక్ లో you should be take the one of the
ప్రాసెసర్ తీసుకున్నాను, ఈచ్ ఆఫ్ ది ప్రాసెసర్. చూడండి, నౌ వీ కెన్ టేక్ ది టూ ఆఫ్ ది డిఎంఏ కంట్రోలర్. నౌ వీ కెన్ టేక్ ది టూ ఆఫ్ ది డిఎంఏ కంట్రోలర్. రెండు తీసుకున్నాను చూడండి, డిఎంఏ కంట్రోలర్ 1, డిఎంఏ కంట్రోలర్ 2. చూడండి, నౌ వీ కెన్ టేక్ ది చూడండి ప్రాసెసర్ డిఎంఏ కంట్రోలర్ 1 and the DMA controller 2. Now we can take the DMA controller 1 and DMA controller 2, and DMA controller has a bus request to the processor. నేమడుతుంది DMA controller కి నాకు బస్ కావాలి to transmit the data from the one devices to the another devices కాబట్టి BR bar request అంటే bus requesting from the DMA controller 1 and the DMA controller 2, and again that has a sequential of the line. Next, DMA controller 1 and DMA controller has a requesting with the processor may be requesting with the BR bar line. BR bar means bus request, and the processor may be providing with the busy of the line, busy of the processor, busy. There are the two lines that should be indicated. One is for busy line, second one is for bus request. Whenever the all the requesting and a bus requesting from the processor to the using a bus requesting to the processor maybe should be grant should the bus should be available to the DMA controller 1. కాబట్టి that may be connection maybe goes to the processor to the DMA controller 1 has a BG1. BG1 means bus grant signal, bus grant signal 1, bus grant signal. చూడండి, and next one is after the completion of DMA1 controller operation, the bus grant signal will be goes to the next processor, next DMA controller 2. First completion of the DMA controller of the operation, the bus grant signal maybe goes to the DMA controller of the 2. చూడండి, in this case processor is a normally bus master unless it grants the master shipping of the one of a DMA controller. ప్రాసెసర్ అనేది ఏమవుతుంది ఇక్కడ, ప్రాసెసర్ ఈజ్ నార్మల్లీ ఆఫ్ ది బస్ మాస్టర్. ఎందుకని ప్రాసెసర్ అనేది బస్ మాస్టర్ అయిందంటే ఏమవుతుంది, దే షుడ్ బి ట్రాన్స్ఫర్ ది డేటా బిట్వీన్ ది DMA controller 1 and the DMA controller 1, DMA controller 2. DMA controller 1 కి DMA controller 2 కూడా డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాసెసర్ ఏంటంటే ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ ది డేటా, బస్ మాస్టర్ ఆఫ్ ది ఓనర్షిప్ ఆఫ్ ది డేటా. దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ ది డేటా బిట్వీన్ ది ప్రాసెసర్ 1 టు ది ప్రాసెసర్ 2. ప్రాసెసర్ 1 నుంచి ప్రాసెసర్ 2 కూడా డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి ద DMA controller has a the processor which has a master of the bus controller. Next point చూడండి, it grants the bus mastering of the one of the DMA controller. ఎందుకని బస్ మాస్టర్ అవుతుంది, ఇది గ్రాంట్ చేస్తుందండి, పర్మిషన్స్ ఇస్తుందండి టు ట్రాన్స్ఫర్ ది డేటా బిట్వీన్ DMA controller టు ది ప్రాసెసర్. ప్రాసెసర్ మొత్తాన్ని కూడా డేటా అనేది